ప్రభునందు సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 1వ అధ్యాయము 26-27 వాక్యాలు చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుగురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించాడు. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను. దేవుడు తన వాక్యమును మనందరి క్షమార్థమై దీవించి పంచిపెట్టునుగాక. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదివిన వాక్య భాగంలో దేవుడు మానవులను సృజించిన విధానం మనం చూస్తుంటున్నాం. దేవుడు తన పోలికలు లేక తన స్వరూపమందు నరులను సృజించారు అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. దేవుడు తన స్వరూపమందు మానవులను సృజించారు అనే సంగతులు మనం చదువుకుంటున్నప్పుడు ఆ అంశంలో మొట్టమొదట దేవుని యొక్క స్వరూపములు ఏమిటి అనే సంగతి మనకు అర్థం కావాలి. దేవుని యొక్క స్వరూపములు ఏమిటి? ఆ అంశములనే మనము దేవుని యొక్క వాక్యము నుండి ధ్యానం చేస్తున్నాం. మొదట మనము దేవుడు ఆత్మస్వరూపి అనే అంశం ధ్యానం చేశాం. ఈరోజు దేవుడు అదృశ్యుడు అనే సంగతిలో ధ్యానం చేయబోతుంటున్నాం. దేవుడు అదృశ్య స్వరూపి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఈ సంగతులు మనం చదువుకొని ధ్యానం చేద్దాం. మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. దేవుని యొక్క స్వరూపములలో ఒక స్వరూపం ఇక్కడ మనం చదువుకుంటున్నాము. అదృశ్య దేవుని స్వరూపం లేక దేవుడు అదృశ్య స్వరూపుడు అని చదువుకుంటున్నాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం కూడా చదువుకుందాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవుడు, అదృశ్యుడైన అద్వితీయ దేవుడు అనే సంగతి ఇక్కడ మనం చదువుకుంటున్నాం. అటు తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వాక్యం కూడా చదువుకుందాం. విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహణకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. విశ్వాసను బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు, అదృశ్యుడైన వారు, అదృశ్యుడైన దేవుడు. 3 వాక్య భాగాలు మనం చదువుకున్నాము. ఆ 3 వాక్య భాగాల్లో దేవుడు అదృశ్యుడు అనే సంగతి మనం గమనిస్తున్నాం. దేవుడు అదృశ్యుడు. ఏమిటి దేవుడు అదృశ్యుడా? దేవుడు అదృశ్యుడైతే
ఎలా మనం చూడగలము అనే ప్రశ్న మనకు కలగవచ్చు. దేవుడు అదృశ్యుడు అనగా మన కన్నులకు కనిపించని వారు అని అర్థం. కనిపించని వారిని ఉన్నారు అని ఎలా మనం నమ్మగలము? ఇది ఎలా సాధ్యం? కొంతమంది ఇలాగే ప్రశ్నిస్తుంటారు, మన కన్నులకు కనిపించని వారిని ఎలా మనం నమ్మాలి అని. మన నిత్య జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు మన కన్నులకు కనిపించని వాటిని ఎన్నింటినో మనము ఉన్నవి అని నమ్ముతున్నాము, వాటిని అనుభవిస్తున్నాము. గాలి మన కంటికి కనిపించదు, మన కంటికి కనిపించదు, కానీ ఆ గాలిని నిత్యము మనం అనుభవిస్తుంటాం. ఇది సర్వసాధారణంగా మనకు బాగా తెలిసిన విషయం. సరే, మీరు అడగవచ్చు లేక చెప్పవచ్చు, ఒక పరికరం ద్వారా గాలిని మనం చూడగలము. ఓకే, ఐ ఆమ్ యాక్సెప్ట్ యువర్ ఆన్సర్. సో మరికొన్ని విషయాలు మనము గమనించినప్పుడు, ఇప్పుడు మనలో ప్రాణం ఉన్నది. ప్రాణము ఉన్నదా లేదా మీరు ఆలోచించాలి. మనలో ప్రాణం ఉన్నది. మరి ఎవరు చూశారు? ఎవరైనా చూసారా? ప్రాణము ఉన్నది అనటానికి కొన్ని రుజువులు ఉన్నాయి. ప్రత్యక్షంగా ప్రాణమును మన కళ్ళతో చూడలేము, కానీ ప్రాణం ఉన్నది అని నమ్మటానికి కొన్ని రుజువులు ఉన్నాయి. అందుచేత మనం నమ్ముతున్నాం, మనం చెలిస్తున్నాము, ఆలోచన చేస్తున్నాం, క్రియలు జరిగిస్తున్నాం. కాబట్టి ప్రాణం ఉన్నది అని మనకు అర్థమవుతున్నది. మరి ఒక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక యాక్సిడెంట్ జరిగింది, అనేక మంది గాయపడినారు. కాళ్ళు విరిగిన వారు, చేతులు విరిగిన వారు, తలలు పగిలిన వారు చాలామంది ఉన్నారు. క్షతగాత్రులు ఉన్నారు. ఆ గాయాల వల్ల వారు భయంకరంగా రోధిస్తున్నారు, ఏడుస్తున్నారు. భరించలేని బాధ, నొప్పి అని వారు విలపిస్తున్నారు. ఆ నొప్పి ఏ రూపంలో ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది, ఏ పరిమాణంలో ఉంటుంది, ఎంత వెయిట్ ఉంటుంది, ఎవరైనా చెప్పగలరా? వైద్య శాస్త్రంలో ఇంత అభివృద్ధి చెందిన ఈ నొప్పి యొక్క తాలూకు రూపం కానీ, రంగు కానీ, పరిమాణం కానీ, బరువు కానీ ఎవరైనా చెప్పగలరా? నొప్పి ఉన్నదా లేదా? నొప్పి ఉన్నది. మరి చూపించగలవా కంటికి? నీకు సాధ్యమవుతుందా? నొప్పి ఉన్నదని వారు ఏడుస్తున్నారు, నీవేమి నాకు కనిపించలేదంటున్నావు. నొప్పి నాకు కనిపించలేదు కాబట్టి నొప్పి ఎక్కడుంది, బుద్ధి ఉందా లేదా, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని గద్దించగలమా? ఒకవేళ అలాగ ప్రశ్నిస్తే, గద్దిస్తే అది సరైనటువంటి విధానం అని మీరు భావిస్తారా? ఆలోచన చేయాలి. కొంతమంది 4 అక్షరాలు చదివితే చాలు, 4. ఒక్క సబ్జెక్టు కూడా పూర్తిగా తెలియదు. ఒక సబ్జెక్టు కూడా ఏమంటారు? దేవుడు లేడు, ఉంటే మాకు చూపించండి అంటారు. ఏ మనిషి దేవుడు అంటే ఏమన్నా? లేక పదార్థమా? ఈ దృష్టి యొక్క సామర్థ్యం ఎంతవరకు దేవుడు మనకు దయచేశాడంటే, బాహ్య సంబంధమైన పదార్థములను చూడడానికి మాత్రమే ఈ దృష్టిని దేవుడు ప్రసాదించాడు, కానీ అదృశ్యమైన వాటిని చూడడానికి ఈ దృష్టి పనికిరాదు. ఎందుకు? ఇది బాహ్య సంబంధమైనది. బాహ్య సంబంధమైన పదార్థాలను మాత్రమే ఇది చూడగలదు. మరి
కనిపించని దేవుని, అదృశ్యుడైన దేవుని ఉన్నారు అని ఎలా నమ్మాలంటే దానికి కూడా కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. దేవుడే వాటిని తెలియచేశారు. దేవుని పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏం తెలియచేశారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని చెప్పారు. ఎవరు చూస్తారు? హృదయము శుద్ధిగా ఉన్నవారు దేవుని చూస్తారు అని చెప్పారు. మనము చదువుకున్న వాక్య భాగంలోనే ఒక మహాభక్తుడు దేవుని చూచాడు అని మనం చదువుకున్నాం కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 21వ వచనంలో మనం ఏం చదువుకున్నామంటే విశ్వాసం బట్టి అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు అని మనం చదువుకున్నాం. మోషే భక్తుడు విశ్వాసం ద్వారా అదృశ్యుడైన దేవుని చూచాడు అనే సంగతులు మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. ఇక దేవుని చూడాలంటే మూడవ అంశం ఏంటంటే దేవుని ఆత్మ ద్వారా మాత్రమే దేవుని యొక్క ప్రత్యక్షత పొందగలము. దేవుని ఆత్మ చేత అంటే దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలో మనం ఉన్నప్పుడు ఆ అదృశ్యుడైన దేవుని, ఆత్మయ్య ఉన్న దేవుని మనం చూడగలం. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఈ సంగతులు మనము చూడవచ్చు. అలాగే ప్రకటన 1వ అధ్యాయంలో కూడా ఈ సంగతులు మనం చూడవచ్చు. ఆత్మవశుడను అని చెప్పాడు. యెహెజ్కేలు కూడా చెప్పాడు, ఆత్మవశుడనై ఉన్న నన్ను దేవుడు తీసుకుని వెళ్ళాడు అని చెప్తున్నాడు. ఎవరైతే ఆత్మ నింపుదల కలిగి ఉంటారో ఆ ఆత్మ ప్రత్యక్షత కలిగిన వారు దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తారు. అంటే ఆత్మచేత నింపబడిన వారు, ఆత్మ స్వాధీనంలో ఉన్నవారు అదృశ్యుడైన దేవుని, ఆత్మయున్న దేవుని చూడగలరు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క వాక్యమును మనము క్షుణ్ణంగా పరిశీలనాత్మకంగా చదువుతున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుని యొక్క ప్రత్యక్షత మనం పొందగలం. ఎంతోమంది భక్తులు ఈ కాలంలో కూడా అంటే 21వ శతాబ్దంలో కూడా దేవుని ప్రత్యక్షత పొందుతున్న వారు ఉన్నారు. ఆయనను స్పృశించిన వారు, ఆయన ద్వారా స్పృశింపబడిన వారు, వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం గలవారు, సహవాసం గలవారు, మమేకమైన వారు, సంతృప్తి పొందిన వారు, సమృద్ధిగా ప్రభువును అనుభవించిన వారు ఉన్నారు. ఇలాంటి అనుభవాలు ఏమీ లేకుండా నేను దేవుని చూడాలనుకుంటే హౌ టు పాసిబుల్? ఇట్ ఈజ్ నెవర్ పాసిబుల్. ఆలోచన చేయాలి. హృదయంలో పాపము నిండి ఉండగా పరిశుద్ధుడైన దేవుణ్ణి, ఆత్మ స్వరూపైన దేవుణ్ణి, అదృశ్యమైన దేవుణ్ణి ఎలా చూడగలవు? హీఈస్ నాట్ మెటీరియల్ థింగ్. అది నీవు అర్థం చేసుకోవాలి. ఆయన ఒక పదార్థం కాదు. పదార్థ రూపంలో ఉన్నది ఏది కూడా దేవుడు కాదు. అది ఏ పదార్థమే కావచ్చు. పదార్థం పదార్థమే. పదార్థము దేవుని వలన, దేవుని యొక్క వాక్యం వలన కలుగ చేయబడింది, సృజింపబడింది. కానీ ఏ పదార్థములు కూడా దేవుడు ఉండడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పాపంగా ఏ వ్యక్తులు కూడా దేవుడు నివసించడు, దేవుని యొక్క ప్రత్యక్షత వారు పొందలేరు. దేవుని గ్రంథంలో దేవుడు తెలియపరిచిన సత్యాలు ఏవి కూడా తెలియకుండా, గ్రహించకుండా, అనుభవం లేకుండా నేను దేవుని చూడాలి లేక చూశాను అంటే అది సాధ్యం కాదు. పాపంలో జన్మించి పాపంలో జీవిస్తున్న నీవు పరిశుద్ధుడైన దేవుని ఎలా చూడగలవు? దేవుడు ఒక పదార్థం కానే కాదు. సకల మానవులు గ్రహించవలసిన
ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా క్రైస్తవ లోకంలో ఒక వర్గం, దేవుడు పదార్థం కాదు. మొదటి భాగంలోనే కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం. దేవుడు ఒక పదార్థం కాదు, దేవుడు అదృశ్యుడు, దేవుడు ఆత్మరూపి అనే సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మరి దేవుడు ఉన్నాడు అని ఎలా నమ్మగలం? ఎలా సాధ్యం? మనం ముందుగా ఒక సంగతి ఆలోచన చేశాం కదా, మనలో ప్రాణం ఉన్నది అనటానికి రుజువులు గమనించాం కదా. అలాగే దేవుడు ఉన్నాడు అనటానికి, అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు అనటానికి కూడా దేవుడు కొన్ని రుజువులు చూపించారు, మన కళ్ళ ఎదుట వాటిని ఉంచాడు. ఆ సంగతి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 18 నుండి నేను చదువుతున్నాను. రోమాపత్రిక 1వ అధ్యాయము 18 నుండి నేను చదువుతున్నాను. దుర్నీతి చేత సత్యం అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి. గనుక వారు నిరుత్తరులై ఉన్నారు, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్వాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చదివిన వాక్య భాగంలో ప్రాముఖ్యముగా 20వ వచనము గమనించినప్పుడు ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి అని చెప్పాడు. అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు అని మనం ఎలాగూ నమ్మగలమంటే, అదేమి ఊహాజనితంగా లేకపోతే ఆ భ్రమల్లో తేలిపోవాలని చెప్పలేదు దేవుడు. విషయాలు చెప్పాడు. మాయాస్వరూపుడునట్లుగా నన్ను వెదకమని నేను చెప్పలేదని చెప్పాడు. ఆయన మాయాస్వరూపి కాదు. ఆయనను గూర్చినటువంటి రుజువులు ఆయన లోకంలో మానవులకు బహిరంగపరిచాడు, బాహ్యంగా చూపించాడు. ఏ రీతిగా చూపించాడు? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి అని చెప్పాడు. ఆకాశము, నక్షత్రములు, ఆ చంద్రుడు, ఈ భూమి, సముద్రము, అందులో సమస్తం ఈ సృష్టి ఉన్నది కదా. మన బాహ్య నేత్రాలతో మనం చూస్తున్న సృష్టి ఉన్నది కదా. ఈ సృష్టిని గురించి మనము పరిశోధన చేయడం ద్వారా దేవుణ్ణి తెలుసుకొనగలము అని దీని వాక్యం తెలియచేస్తుంది. లోకంలో కొంతమంది అపరమేధావులు ఉంటారు కదా, నేను ముందుగా తెలియచేశాను. 4 ముక్కలు చదువుకుంటే చాలు, 4 ముక్కలే. ఏ సబ్జెక్టు పూర్తిగా తెలియదు కానీ ఏమంటారు?
దేవుడు లేరు అంటారు, అన్నిటికీ సైన్సే మూలం అంటారు. అప్రమేధావులాగా ఆలోచించండి. ఈ సైన్స్ ఏమైనా సృష్టిని కలగజేసిందా? దయచేసి మీకు తెలిసింటే ఒక ముక్క నాకు చెప్పండి, నేర్చుకుంటాను. ఈ సైన్సు సృష్టిని కలగజేసిందా? ఎంతమంది దేవుడి యొక్క సేవకులు ప్రశ్నిస్తున్నారు. ఈ బిగ్ బ్యాంగ్ క్రియ జరగక ముందు ఉన్న పదార్థం అదే మీరు చెప్తున్న పదార్థం, ఆ పదార్థము ఎక్కడి నుండి వచ్చింది అని ఒక ముక్క చెప్పండి, నేర్చుకుంటాం. అలాగే చెప్పండి సార్ గారు, మేధావులు, అప్రమేధావులు. బిగ్ బ్యాంగ్ తిరిగి కంటే ముందుగా పదార్థం కదా మీరు చెప్తున్నారు. మీరు చెప్పిందే పదార్థం ఉందని చెప్పారు కదా. ఆ పదార్థము ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి, ఒక మాట నేర్చుకుంటాం. నోరు విప్పలేరు, మీకు చేత కాదు, మీకు చేత కాదు, ఇంకెందుకు మాట్లాడతారు? సృష్టి తర్వాతనే సైన్స్ ప్రారంభించబడింది. హలో సార్ గారు వినండి, మేధావులాగా వినండి. సృష్టి చేయబడిన తర్వాత మాత్రమే పరిశోధన ప్రారంభించబడింది, కానీ సృష్టికి ముందుగా పరిశోధన లేసుమా. ఈ సైన్స్ అంటున్నారే, అన్నిటికీ మూలం సైన్స్ అంటున్నారే, ఈ సైన్స్ ఎప్పటి నుండి వచ్చింది చెప్పండి? దేవుడు సృష్టిని కలగజేసిన తర్వాత దేవుడు మానవుడికి ఆ పరిశోధన జ్ఞానం దయచేసిన తర్వాత ఈ సృష్టిని పరిశోధించడానికి మానవుడు ప్రారంభించారు. ఏ శాస్త్రవేత్తగా చెప్పేది ఏమిటంటే, మనం చేసిన పరిశోధనల్లో కొంతవరకే మనం గ్రహించాము అని చెప్తున్నారు. అది వాస్తవమే. ఏ సబ్జెక్టులో కూడా పరిపూర్ణ జ్ఞానం ఉండదు. సైన్స్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది, అది స్థిరంగా ఉండదు. సుమా ఆలోచించండి, సైన్స్ అనేది స్థిరంగా ఉండదు. ఒక శాస్త్రవేత్త ఒక సూత్రాన్ని ప్రతిపాదిస్తారు, మరొక శాస్త్రవేత్త అది కాదు మేము ఇంకా పరిశోధన చేశాము, అది ఇలాగుందని చెప్తారు. కాదంటారని చెప్పండి. కాబట్టి సైన్స్ అనేది స్థిరమైనది కానే కాదు. మీరేమో జబ్బలు చరుచుకుంటున్నారు. నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి. సైన్స్ స్థిరంగా ఉంటుందో చెప్పండి, ఒక ముక్క చెప్పండి. మీరు చెప్పలేరు, మీకు చేత కాదు. నేనేం మేధావి కాదు, బైబిల్లో ఉన్న విషయాలు అడుగుతున్నాను, దేవుడు తెలియజేసిన విషయాలు అడుగుతున్నాను. మీరు మేధావులు కదా, జ్ఞానులు కదా, విద్యావంతులు కదా, చెప్పండి అయ్యా, కాస్త నేర్చుకుంటాము. చెప్పరు, అడ్డగోలు వాదనలు వాదిస్తారు. అన్నిటికీ సైన్స్ మూలం కాదు. దేవుడు సృష్టిని చేసిన తర్వాత మానవుడు ఈ పరిశోధన ప్రారంభించారే కానీ ఈ సైన్స్ అని చెప్తున్నారే, ఈ సైన్స్ సృష్టిని చేయలేదు, చేయడానికి సాధ్యం కాదు, అది ఎన్నడూ జరిగే పని కాదు. ఊరికే జబ్బులు తెలుసుకోకండి. ఒక 4 ముక్కలు చదువుకున్నారు, చదువు మంచిదే కానీ పెరుగుట విరుగుట కొరకే అని అన్నట్లుగా అది అజ్ఞానానికి లేక అధోగతి పాలు కావడానికి దారి తీయకూడదు. అలా జరిగితే ఆ సైన్స్ వల్ల ఏమీ ఉపయోగం లేదు. మీరు ఆలోచించండి. మీరు జ్ఞానులు కాదు అని నేను చెప్పలేదు, కానీ బైబిల్లో ఉన్న సత్యాలను గురించి నేను మాట్లాడుతున్నాను. అవి వాస్తవాలు కాబట్టి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి చాలు. సోదరులారా, దేవుడు సృష్టిని చేసిన తర్వాతనే మానవుడు పరిశోధన ప్రారంభించాడు. అంతేగాని ఏ సైన్స్ కూడా ఈ సృష్టిని కలవ చేయలేదు. మనం ధ్యానిస్తున్న ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ సృష్టిని పరిశీలనాత్మకంగా మనము పరిశోధించడం ద్వారా
అదృశ్య దేవుని యొక్క శక్తి ఏమిటో, సామర్థ్యం ఏమిటో, జ్ఞానం ఏమిటో, ఆయన నిత్యశక్తి ఏమిటో నాకు అర్థమవుతుంది. ఈ గ్రావిటీ పవర్ అంటారే, భూమిని ఎక్కడ నిలిపాడైనా ఏ ఆధారము లేదు. ఏ ఆధారము లేకుండా ఇంత బరువైనటువంటి భూమిని ఆయన శూన్యములో నిలిపాడు అని దేవుని వాక్యంలో చెప్పాడు. గ్రావిటీ పవర్ ఆయన కలగజేశారు. ఇలాంటివి మనం గమనించినప్పుడు ఆకాశ నక్షత్రాలు ఒకదానికి ఒకటి ఎంత దూరంగా ఉన్నాయి, మనకు ఎంత దూరంగా ఉన్నాయి, ఏ కక్షలో అవి ఉన్నాయి, దేవుడు ఎక్కడ నిలిపాడో అక్కడే ఉన్నాయి, అవి మారిపోలేదు. సూర్యుని దేవుడు ఏ కక్షలో ఉంచాడో ఆ కక్షలోనే ఉన్నది. కాస్త పైకి వెళ్ళిపోతే ఈ భూమండలం అంతా కూడా మంచుమయంగా మారిపోతుంది. ఏ మానవుడు ఏ జీవి నివసించలేదు. లేదు, కాస్త క్రిందికి సమీపానికి వస్తే ఈ భూమండలము బూడిదైపోతుంది. అది ఆయనకు తెలుసు. అందుకే ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. దేవుడు ఏ కక్షలో వేటిని ఉంచారో ఆ కక్షలోనే అవి ఉన్నాయి. ఏమాత్రం కూడా మార్పు చెందలేదు. ఆలోచించాలి. అది దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ప్రజ్ఞ, అదృశ్య దేవుని యొక్క లక్షణాలు, ఆయన శక్తి, సర్వజ్ఞానం. దేవుడు కలగజేసిన సృష్టిని పరిశీలన చేయడం ద్వారా, పరిశోధన చేయడం ద్వారా అదృశ్య దేవుని యొక్క లక్షణాలు మనం గ్రహించగలము అని చెప్పాడు. ఇవి ఏవీ లేకుండా దేవుని చూపించు, దేవుని చూపించు, దేవుని చూపించు అంటే ఆయన పదార్థమా సార్? ఆయన పదార్థమా? ఈ అంశంలో మరి ఒక ప్రాముఖ్యమైన విషయం గ్రహించాలి. ఏమిటంటే కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 16 నుండి మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు? కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక, మేము దృశ్యమైన వాటిని చూడక అంటే వాళ్ళు ఏమైనా గుడ్డివారా? అంటే మేము వేటి మీద మనసు కలిగి ఉన్నామో ఆ సంగతి చెప్తున్నారు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగచేయుచున్నది. ఏలనగా దృశ్యమైనవి అనిత్యములో, అదృశ్యమైనవి నిత్యములు అని చెప్పాడు. ఇక్కడ మన అంశం ఏమిటంటే చివరిలో ఏం చెప్తున్నారు? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చెప్తున్నాడు. మన కంటికి కనిపించేటివి అవి ఎంత బ్రహ్మాండమైనవైనా, ఎంత ఆకర్షణీయమైనవైనా, ఎంత అందమైనవైనా, ఎంత విలువైనవైనా, లేక ఎంత పటిష్టమైనవి అని మనం భావించినా ఇవన్నీ కూడా ఒకరోజు లయము కాబోతున్నవి అని దినవాక్యం చెప్తోంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8 నుండి మనం చదువుకుంటే ఈ సంగతి మనం చూడవచ్చు. ఈ లోకం ప్రస్తుతం మనం చూస్తున్న ఈ లోకము అగ్ని చేత కాల్చివేయబడటానికి సిద్ధంగా ఉందని చెప్పాడు. లాస్ ఏంజల్స్లో ఏం జరిగిందో మనకు తెలుసు కదా. అవును, అప్పుడప్పుడు అలాంటి సంగతులు మనం చూస్తుంటాం. లాస్ ఏంజల్స్ జరిగిన సన్నివేశం ఈ మధ్య కాలంలోనే అగ్ని చేత కాల్చివేయబడింది. అయితే ఆ భూమి కాల్చివేయబడలేదు లేండి. అయితే ఒకరోజు ఈ భూలోకం మాత్రమే కాదు, ఆకాశము, సముద్రము, భూమి, అందులోని సమస్తం కూడా
కాల్చివేయబడటానికి సిద్ధంగా ఉన్నవని చెప్పారు, కాలిపోవటానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మన కంటికి కనిపించేటివి అన్నీ కూడా అవి మన లెక్కలో ఎంత గొప్పవైన, ఎంత మహిమ వాటికున్నా, ఎంత ఆకర్షణ వాటికున్నా, ఎంత విలువ వాటికున్నా అవన్నీ కూడా కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అని దినవాక్యం చెప్తుంది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏ స్వరూపం కలిగి ఉన్నాడు అనే సంగతులు మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు, ఆయన అదృశ్య స్వరూపిగా ఉన్నాడు. అదృశ్య స్వరూపిగా దేవుని మనం తెలుసుకోవాలంటే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాడు. హృదయం శుద్ధిగా ఉండాలని చెప్పాడు, నెంబర్ 1. నెంబర్ 2, విశ్వాసం కలిగి ఉండాలని చెప్పాడు. నెంబర్ 3, ఈ సృష్టిని పరిశోధన చేయడం ద్వారా అదృశ్య దేవుని గురించి మనం గ్రహింప సాధ్యమవుతుందని చెప్పాడు. గ్రహించడానికి సాధ్యమవుతుంది. దేవుడు అదృశ్యుడు, అదృశ్య స్వరూపి కదా. మానవుని కూడా అదృశ్య లక్షణాలు గలవానిగా చేశాడు, అదృశ్య లక్షణాలు గలవానిగా చేశాడు. ఈ దేహాన్ని మనం చూస్తున్నామే, ఈ దేహం ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. కానీ మనలో ఉన్న ప్రాణం అది మన భౌతిక నేత్రాలు కనిపించదు. దానికి రూపం ఉన్నది లేండి, కానీ మన బాహ్య నేత్రాలకు కనిపించదు. అలాగే హృదయం ఉన్నది, గుండె కాదు సుమా, గుండె వేరు, హృదయం వేరు. హృదయం ఉన్నదే ఎవరు కనిపిస్తుంది? మనస్సు ఉన్నదే ఎవరు కనిపిస్తుంది? ప్రేమ ఉన్నదే ఎవరు కనిపిస్తుంది? హృదయంలో ఎక్కడుందో చూడండి, ఆ పార్ట్ ఎక్కడుందో చూపించండి. ఏ వైద్యుడు చెప్తారో చెప్పనండి. ఈ బాహ్య సంబంధంగా శరీరము చేసే క్రియను బట్టి అది వ్యక్తం అవుతుంది. అంటే అదృశ్య స్వరూపిన దేవుడు అదృశ్య లక్షణాలు కలవానిగా మానవుని చేశాడు. ఆ సంగతి దేవుని వాక్యంలో మనము చదువుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం మనం గమనించినప్పుడు ఒక సమయం రాబోతున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యందు విశ్వాసించిన వారిని పరలోకంలో చేర్చబోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకాశ మండలానికి వస్తారు. యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసించిన వారు, చనిపోయిన వారు బ్రతికించబడి అక్షయ దేహాలు ధరిస్తారు. యేసుక్రీస్తు వారు తన ప్రజల కోసం ఆకాశ మండలానికి వచ్చినప్పుడు సజీవంగా ఉన్నవారు, ఆ సమయంలో సజీవంగా ఉన్నవారు ఈ దేహాలలో మార్పు చెంది, అనగా ఈ మాంసయుక్తమైనటువంటి పదార్థమైనటువంటి ఈ దేహాల నుండి మార్పు చెంది అక్షయ దేహాలు ధరించి అదృశ్యులుగా వారు పరలోకానికి వెళ్ళిపోతారు. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఈ సత్యాలు మనము చదువుకుంటున్నాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 నుండి నేను చదువుతున్నాను. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకొక మర్మము తెలుపుతున్నాను, మనం అందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కరబూర మ్రోగగానే మనమందరము మార్పు చెందుదుము, మనమందరము మార్పు పొందుదుము. భూరా మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఈ
క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును అని చెప్పారు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుండి నేను చదువుతున్నాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెను అని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుడు అదృశ్య స్వరూపి, అదృశ్య లక్షణాలు గల వాణిగా మానవుని దేవుడు చేశారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు తన ప్రజలను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఆకాశమండలానికి వచ్చినప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతివారు అక్షయ దేహాలు ధరిస్తారు, అదృశ్యులుగా పరలోకానికి వెళ్ళిపోతారు. ఒక ఇంటిలో భర్త యేసుక్రీస్తు నమ్మలేదు, భార్య నమ్ముకున్నది. లేక భార్య భర్త ఇద్దరు నమ్ముకోలేదు, పిల్లలు నమ్ముకున్నారు. లేక పిల్లలు నమ్ముకోలేదు, భార్య భర్తలు నమ్ముకున్నారు అనుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆ రాత్రి మనతో ఉన్నవారే మనకు తెలియకుండా అదృశ్యమైపోతారు. ఒకవేళ పగటి కాలం అయితే బజారులో మనం ఉండవచ్చు, పొలంలో ఉండవచ్చు, ఆఫీసులో ఉండవచ్చు, స్కూల్లో ఉండవచ్చు, కాలేజీలో ఉండవచ్చు. ఉన్నపాటున కొంతమంది అదృశ్యమైపోతారు. ఫ్లైట్ నడిపే వ్యక్తి పైలట్ ప్రభు నమ్మిన వారైతే పరలోకానికి వెళ్ళిపోతాడు, అంతే సంగతులు. ఫ్లైట్లో ఉన్నవారు. బస్సు నడిపే వ్యక్తి విశ్వాస అయితే తెలియకుండా అకస్మాత్తుగా వెళ్ళిపోతారు అదృశ్యంగా. బస్సులో వాడి సంగతి అంతే. ఇంతవరకు నా ప్రక్కలో ఉన్నారే, ఇప్పుడే కదా మాట్లాడుతున్నది, ఏమైపోయారు అంటే ఎవరికి తెలియదు. పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే వాళ్ళే గలిబిలో ఉన్నారు. ఎస్పీ గారు కనిపించలేదంట, డీజీపీ కనిపించలేదంట. ఏమైపోయారు? ఏమైపోయారు? వారు ప్రభు నమ్మిన వారు కాబట్టి వెళ్ళిపోయారు. ప్రపంచమంతా ఎక్కడ చూసినా అదృశ్యం 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 వార్తలే. ఏ ఛానల్ పెట్టినా లేక ఏ సెల్లులో చూసినా అదృశ్యమైపోయారు. ఇప్పుడు చాలామంది ఏలియన్స్ ఉన్నారు అని చెప్తున్నారే, ఇదంతా ఒక భ్రమ. మీరేమని అనుకోండి, నాకేం ఇబ్బంది లేదు. సాతాను కలిగించే భ్రమ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశమండలానికి వచ్చి తన పిల్లలను పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు సాతాను ఏమని ప్రచారం చేస్తారంటే, మనం ఇది వరకు ఏలియన్స్ ఉన్నారు అని చెప్పుకున్నాం కదా, ఆ ఏలియన్స్ వచ్చారు, మన వాళ్ళని తీసుకుని వెళ్ళారని ఈ మిగిలిన వారి యొక్క మనస్సును డైవర్ట్ చేస్తారు. అర్థమైందా? ఆలోచన చేయండి. వాస్తవాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు అనేక వార్తలు, వాస్తవంగా జరిగే విషయాలు అతి సునాయాసంగా డైవర్ట్ చేస్తున్నాడు కదా, మార్చివేస్తున్నాడు కదా.
ఆ రోజు కూడా అదే జరుగుతుంది. వాస్తవాలు కప్పిపెట్టడానికి అవాస్తవాలు, అసత్యాలు ప్రచురిస్తారు సాతాను, సాతాను యొక్క అనుచరులు. అయితే వాస్తవంగా జరిగింది ఏమిటంటే, యేసుక్రీస్తు విశ్వాసం వారు అదృశ్యమైపోతారు, పరలోకానికి వెళ్ళిపోతారు, ప్రభుతో సదాకాలం ఉంటారు. దేవుడు కనిపించలేదని నమ్మకుండా ఉన్నావా? ఆలోచన చేయండి. దేవుడు అదృశ్యుడు, అసంగతి అర్థం చేసుకోవాలి. దేవుని తెలుసుకోవడానికి దేవుడు అవకాశాలు కలిగించాడు. చరిత్రలో మనం గమనించవచ్చు, అదృశ్య దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చారు. సకల మానవుల పాప పరిహారం కోసం రక్తం చిందించారు, శిలువలో చనిపోయారు, సమాచరిత్ర లేచాడు. ఇది చరిత్ర కాదా? యేసుక్రీస్తు నమ్మితే పాపాలకు క్షమాపణ కలుగుతుంది, ఆత్మశాంతి కలుగుతుంది, పరలోకం చేరుకుంటారు. ఈ గొప్ప ధన్యత ప్రతి వారు పొందాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులుగా మనం గ్రహించవలసిన సత్యం, దేవుడు అదృశ్యుడు, మనలో అదృశ్య స్వరూపాలు ఉంచాడు. దేవుని యొక్క స్వరూపంలో మనలో సృష్టించాడు. ప్రభు నమ్మిన మనము ఒక రోజున అక్షయ దేహాలు ధరిస్తాము, అదృశ్యులుగా పరలోకాన్ని వెళ్ళిపోతాము. అంటే ఈ దృశ్యమైన దృష్టికి కనిపించకుండా పరలోకాలు వెళ్ళిపోతాం, ప్రభుతో సదాకాలం ఉంటాం. అంతవరకు మన బాధ్యత ఏమిటంటే, దేవుని యొక్క వాక్యంలో గమనిస్తాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములో కలుగునుగాక, ఆమేన్ అని చెప్పాడు. ఆ అదృశ్య దేవునికి, అక్షయుడు దేవునికి, సకల యుగములలో రాజైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుగాక అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాయించాడు. మన జీవితాల్లో ప్రభువును స్తుతించుట. ఆయనెవరు? సకల యుగాలలో రాజు. ఆయనెవరు? అదృశ్యుడు. ఆయనెవరు? అక్షయుడు. ఆ అదృశ్య దేవుని, అక్షయుడు దేవుని, సకల యుగాలలో రాజైన దేవుని సరైన గ్రహింపుతో నిరంతరం ఆరాధించాలని, పూజించాలని, మహిమపరచాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రభు ఈ సత్యాలు మనందరికీ క్షమార్థమై, దేవుని యొక్క మహిమార్థమై దీవించి, స్థిరపరచి, ఫలింపచేసి, విస్తరింపచేయునుగాక. ప్రభు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాడు.